హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారితో మనం చేసిన వీడియో కింద కామెంట్స్ నేనన్నీ చదివానండి. చాలా చాలా హార్ట్ టచింగ్ కామెంట్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పని కోసం మనమందరం సపోర్ట్ చేయడం, అది మన అదృష్టంగా గూడా భావించాలి. ఇక్కడ ఒక కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు నాతో మాట్లాడినప్పుడు, నాకు ఫోను జేసినప్పుడు, పాపం ఆవిడ హ్మ్, బాధలు జెప్పుకున్నారు. నాకప్పుడు అనిపించింది, లేదమ్మా మనం కూడా ఒక వీడియో చేద్దాం. మన ద్వారా మరికొంతమందికి తెలిసే అవకాశం ఉంది. సో, సపోర్ట్ గూడా వస్తుంది అని నేనే చెప్పాను. అండ్ వారు చాలా సంతోషం సార్. నాకు మీ సపోర్ట్ గావాలి సార్ అని గూడా అడిగారు. ఒక ప్లాన్ అనేదేం లేదండి. ఒక 2 వీక్స్ బ్యాకే వారు అప్రోచ్ అయ్యారు. అండ్ నిన్న కుదిరింది. చేశాము. అండ్ ఆల్సో నాకు కొన్ని విషయాల్లో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుందండి. అంటే ఎమోషనల్‌గా మనము ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు వాటిని రాజకీయంగా వాడుకుందాం, లబ్ధి పొందుదాం అనుకోవడం అంత దౌర్భాగ్యం, దరిద్రం ఇంకోటుండదు. నేను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారితో మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ నేనొకటే జెప్పాను. మనం ఎక్కడా దీన్ని రాజకీయం కోసం మాట్లాడాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడినైనా గానీ, ఇది ఒక సమస్యగానే నేను చూస్తాను. ఆ సమస్య పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం గానీ, దీన్ని రాజకీయం కోసం వాడుకుందాం, మైలేజ్ తెచ్చుకుందామని ఆలోచనే వద్దు. నేను వారితో ఖరాఖండిగా జెప్పాను. ఒకవేళ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలన్నా విమర్శించండమ్మా. నేను యాజ్ ఇట్ ఈస్‌గా నేను మొత్తం రికార్డ్ అయింది మొత్తం గూడా నేను ప్లే జేస్తాను. ఎక్కడ కూడా నేను కట్ చేయను అని జెప్పాను. నిన్న ఐ థింక్ అది 56, 57 నిమిషాల వీడియో స్టార్ట్ టు ఫినిష్, స్టార్ట్ టు ఫినిష్ ఒక్క ఎడిటింగ్ లేదు. ఒక్క కట్ లేదు. 56 నిమిషాలు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటామో, వారి బాధలు జెప్తే మనం ఎలా వింటామో, మనం ఏమేమి అనుమానాలుంటే మనం అడుగుతామో, యాజ్ ఇట్ ఈస్‌గా 57 నిమిషాలు కట్ లేకోకుండా ఎక్కడ గూడా కట్ జేయలేదు. నేను ఎడిటే జేయలేదండి. స్టార్ట్ టు ఫినిష్. మీరు కావాలంటే మళ్ళీ జూడండి. ఎక్కడ గూడా మీకు కట్ జేసినట్లు మీకు అనిపియదు. కొన్ని కొన్ని డిస్టర్బెన్స్‌లు గూడా ఒస్తాయి మధ్యలో. నేను అది గూడా అట్లే బెట్టాను. ఎందుకంటే ఒకటి కొన్ని కొన్ని తప్పులు దొర్లొచ్చు. అదృష్టవశాత్తు ఏంటంటే, ఎక్కడ గూడా ఒక్క మాట గూడా ఆవిడ మాట్లాడే దాంట్లో గూడా ఎక్కడ తడబాటు లేదు. మనం అడిగిన ప్రశ్నలు గూడా ఎక్కడ గూడా మనమేం ముందుగా ప్రిపేర్ జేసుకొని, ఇదిగో ఈ ప్రశ్నలు అడుగుదాము, రాజకీయంగా ఉపయోగపడుతుంది, లబ్ధి చేకూరుతుందని ఆలోచించి కూడా చేయలేదండి. ఆ మాటల మధ్యలో ఏవైతే మనకు ఆలోచనలొచ్చాయో అవే మాట్లాడాం. అండ్ క్లియర్‌గా నేనైతే ఒకటి మనసులో పెట్టుకున్నానండి. ఇదేదో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ జేయడానికి, పవన్ కళ్యాణ్‌ని అటాక్ జేయడానికి మనం వాడుకోకూడదు. నేను చాలా సందర్భాల్లో గూడా నిన్న ఆ వీడియోలో చెప్పాను. లేదమ్మా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీకేదైనా సహాయం జేస్తాను అంటే మీరు వెళ్తారా? తప్పు లేదండి. ఎందుకంటే ఇక్కడ పాపం సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికో, ఒక పార్టీ పైన దుమ్మెత్తి పోయడానికో వాళ్ళు రాలేదు. నా కూతురికి న్యాయం జేయండి. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. మనం గూడా అదే కోణంలో జూడాలి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది గదా! మనం వాడుకుందాము. లేకపోతే మనం ఎక్కువ ఇష్యూ చేద్దామన్న ఆలోచన ఉండకూడదు. అది చాలా తప్పు గూడా. నేను అందుకే నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక్క చెడ్డ మాట గూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎక్కడ గూడా అంటే మనం ఒక ప్రశ్న అడిగితే వారు ఎమోషనల్‌గా వాళ్ళు మాట్లాడొచ్చు. నేను పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టే విషయాన్ని ఒక్కటి గూడా నేను మాట్లాడలేదు. ఇన్వెస్టిగేషన్ చేయండి సార్. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని జెప్పాను. చాలామంది ట్విట్టర్‌లో లేకపోతే ఫేస్‌బుక్‌లో పెట్టినప్పుడు మీరు 5 ఏళ్లలో ఏం జేశారు అంటే, ఒకటే అండి. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. అండ్ ఎక్కడా కూడా మేము ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి పొందాలి అని మేమెక్కడా వాడుకోలేదు. పవన్ కళ్యాణ్ కంటే పదింతలు ఎక్కువ వాడుకునే అవకాశం మాకుంది. ఎందుకంటే అది జరిగిండేది 2017లో. అది జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండ్ పవన్ కళ్యాణ్ గారు పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో. 2017 ఆగస్ట్ 19. 2018 కాజాలో మీటింగ్ పెట్టి అప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించడం స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. సో, 2017లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పొత్తులోనే ఉన్నాడు. అండ్ నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు.
ఏ1, ఏ2, ఏ3, ఏ4కి పోక్సో కేసు ఇటువంటి కేసుల్లో అరెస్ట్ చేసి 8 రోజులు వాళ్ళు బెయిల్‌తో బయటకొచ్చారు అని జెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా అన్యాయం జేయాలని అనుకోరు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్‌ని గూడా నేను ఒకటే ఆయనకు తెలియజేయాల్సిందేంటంటే, కాదండి ఒక మనిషి ఆవేదనతో ఉంటే, ఎమోషన్స్‌తో ఉంటే వాటిని రాజకీయం కోసం వాడుకోవడం తగదు అని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం. ఇప్పుడు చేతనైతే ఇన్వెస్టిగేషన్ జేసి, సిట్ వేసి, లేకపోతే ఇంకోటి వేసి న్యాయం జేయండి. ఎంత పెద్దవాళ్ళనైనా అరెస్ట్ చేయండి. నేను చెప్పేదొకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తారుమారైందంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళుంటే వాళ్ళందరిని గూడా అరెస్ట్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలియకపోతే ఆ దొంగ, ఆ హంతకుడు ఇంకా ఇటువంటి పనులు చేసే ఆస్కారం ఉంది. వాడి బుద్ధి మారదు. అండ్ వాడికి ఇంకొక భరోసా గూడా నేను తప్పించుకోగలనన్న భరోసా గూడా ఉంటది. ఇక్కడ నిన్న వీడియోలో చెప్పని విషయం ఒకటుందండి. దానికోసమే వీడియో చేస్తున్నాను. నిన్న ఎందుకంటే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడదామని నేను అనుకున్నాను. ఎక్కడ గూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జేసింది, మీరు అది జేశారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు కూడా నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నేను ఆ వీడియోలో క్లియర్‌గా గూడా జెప్పాను. రాజకీయ పార్టీలు ఈ ప్రస్థానం మొదలుపెట్టి 40, 50 సంవత్సరాలు అయుంటది. కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతి ఉంది. మనమంతా ఫస్ట్ మనుషులము. మనదొక సమాజము. సమాజంలో ఒకరికి ఇబ్బంది జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడాలి. తరువాతే రాజకీయాలని. నేను ఇప్పుడు గూడా అదే నమ్ముతానండి. రాజకీయాల కోసం కొన్ని కొన్ని విషయాల్ని వాడుకోకూడదు. చక్కటి ఉదాహరణ నాకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారే జెప్పారు. మీరు గూడా నిన్న వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే నాకే కొంచెం ఇదిగా ఉండింది. వెళ్ళడానికి ఏం సమస్య లేదండి. కానీ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించి ఈరోజు వెళ్తే వారేమంటారో అని మనసులో చిన్న ఈ అనుమానం అయితే ఉండింది. కానీ వెళ్ళిన తరువాత "ఏమమ్మా తల్లి ఇన్ని రోజులకొచ్చావా?" అని జెప్పి ఆప్యాయంగా పలకరించారని నిన్న వీడియోలో చెప్పారు. మీరు చూసే ఉంటారు. అక్కడ జరిగిన ఒక ఆసక్తికర సంఘటన అండి. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారే నాతో చెప్తూ అసలు మీడియా వాళ్ళో లేకపోతే ఫోటోలు తీసుకుంటామని వస్తే తొందరగా తీసుకొని వెళ్ళండబ్బా! అది ఏముంది ఇక్కడ ఫోటోలు ఇవన్నీ తీసుకోవడానికి అని జెప్పేసి అరగంట సేపు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారితో జగన్మోహన్ రెడ్డి గారు అరగంట సేపు మాట్లాడారంట. అరగంట సేపు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని గూడా కూర్చోలేదంటండి. నిల్చొనే వారు చెప్పే సమస్యలన్నీ విన్నారంట. ఎక్కడే గాని నన్ను విమర్శించారని గాని, లేకపోతే 5 ఏళ్ళు మమ్మల్ని ఇట్లన్నారు, అట్లని ఇదే లేదంటండి. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కావాలంటే మనం దీన్ని రాజకీయం చేయొచ్చు. బయటకొచ్చి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా? మిమ్మల్నే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండి. వెరీ కైండ్ అట్ హార్ట్. సమస్యను సమస్యగానే చూస్తారు. ఆ సమస్య పరిష్కారం కావాలనే కోరుకుంటారు. ప్రతిసారి అన్ని సమస్యలు పరిష్కారం కావు. కొన్ని సమయం తీసుకుంటాయి. కానీ ఆ సమయం తీసుకునే లోపు దాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందుదామని మాత్రం ఏ రోజు కూడా ఆలోచించరు. సుగాలి ప్రీతి గారి తల్లిగారిని పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఇంతకుముందు అది కూడా నాకు వారే చెప్పారు. పార్వతి గారే చెప్పారు. మాట్లాడడానికి, సమస్య చెప్పడానికి వెళ్తే వెంటనే మైక్ ఇచ్చి చెప్పమ్మా! ఇంగ నువ్వు నాకు సమస్య చెప్పు అని చెప్పేసి మైక్‌లో చెప్పించుకున్నారంట పవన్ కళ్యాణ్. మీడియా వాళ్ళు లేకపోతే ఈ ఫోటోగ్రాఫర్‌లొచ్చి ఫోటో తీసుకుందామంటే వద్దు వెళ్ళండబ్బా! అని చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ వీడియో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు కూడా చూస్తూ ఉంటారు. వారే నాకు జెప్పారు. అంటే చాలా మంచిగా అనిపిస్తదండి. ఇప్పుడు మా నాయకుడు అట్లున్నప్పుడు, మేము గూడా లేదు, లేదు దీన్ని రాజకీయం కోసం వాడకూడదన్న ఆలోచన మాకు గూడా ఒస్తుంది. లేదు వాళ్ళ నాయకుడు దీన్ని రాజకీయం కోసం వాడుకుందామంటే, వాళ్ళ సైన్యం గూడా అట్లే బిహేవ్ జేస్తది. ఇదొక చక్కటి ఉదాహరణ అండి. నేను ఈ విషయాన్ని నిన్ననే అడుగుదాం అనుకున్నాను. కానీ వద్దు మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం కోసం ఆ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వాడుకుంటున్నా అనిపిస్తుంది కాబట్టి, నేను నిన్న ఆ మాట మాట్లాడలేదు. అండ్ ఈరోజు కూడా ఏదో పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అని గాదు. మనుషుల మనస్తత్వము, ఏ విషయాన్ని రాజకీయం కోసం వాడుకోవాలి, ఏ విషయాన్ని రాజకీయం కోసం వాడుకోకూడదు అన్నది కూడా తెలుసుకోవాలని జెప్పేసి ఈ వీడియో జేస్తున్నాను. నాకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఆ మాట అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అండి ఒకటి మనం మనుషులకు మనం సపోర్ట్ ఇవ్వాలి. నేను ఇప్పుడు గూడా జెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఈ సమస్యను పరిష్కారం చేసినా నేను అప్పుడు గూడా వీడియో జేసి పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్తా. ఎందుకంటే ఈ సమస్యను మనం గూడా ప్రస్తావించాం గాబట్టి, వారు నిజంగా సార్ట్ ఔట్ చేస్తే, వారికి నేను థాంక్స్ చెప్తాను. అండ్ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారిని గూడా మళ్ళా కావాలంటే పిలిపించి పవన్ కళ్యాణ్‌కి థాంక్స్ చెప్పిస్తాం. మనం ఎక్కడ గూడా అందులో వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. సమస్య పరిష్కారం కావాలి. అండ్ నేను చేస్తా, 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 చేస్తా అని గత 5 ఏళ్ళు ఈ
విషయాన్ని వాడుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రంగా వాళ్ళ పైన అందరికీ ఆశ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు అని ఆ అభిప్రాయం ఉంటుంది. ఎవరో తారుమారు చేస్తే దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. పవన్ కళ్యాణ్ గారు ఎవరో తారుమారు చేస్తే, తారుమారు చేసింది ఎవరో కనుక్కోండి. ఎందుకంటే మీకు నిక్కచ్చిగా ఎవరో తారుమారు చేశారని తెలుసు గదా! ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఎలా చేయాలి అన్న డౌట్ ఉంటే పోలీసుల్ని, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి మాట్లాడండి. వారు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, ఏ విధంగా చేయడానికి, వాళ్ళు చేస్తే బావుంటుందన్నది వాళ్ళ ఐడియా ఉంది. ఎందుకంటే వాళ్ళు 24/7 అదే సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ఆప్షన్స్ తెలుసు. వాళ్ళు 1000 రకాలుగా ఆలోచించుంటారు. సో, వాళ్ళతో మళ్ళా కూర్చోండి. మాట్లాడండి. ఏదో తారుమారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది అని జెప్పేసి, దానికి గూడా రాజకీయ రంగు పులిమి దాంట్లో గూడా సింపతి తెచ్చుకోవాలని జూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఇంకంతకంటే దారుణం, ఘోరం ఇంకోటుండదు. అండ్ చాలామంది ఈ సందర్భంగా ఇదొక్కటి జెప్పి ముగిస్తాను. చాలామంది మన ఆడియన్స్ వాళ్ళే అడిగారు. మన వ్యూవర్సే అడిగారు. ఇటువంటివి చేస్తూ ఉండండన్నా అని. తప్పకుండా వీలైనంత వరకు చేస్తాము. మనం అంతిమంగా ఏది మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ఆలోచించి మాట్లాడదాం. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది గూడా ఉంది. ఇబ్బందంటే అంటే మంచి ఇబ్బందే. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మనం రిలీజ్ చేసామనుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కస్టమర్ సర్విస్. ఇక్కడ సమయం అన్నది చాలా చాలా క్రిటికల్ అండి. ఇప్పుడు నేను ఫుల్ టైమ్ జాబ్ జేస్తాను. నేను ఇది చేసేది ఒకటి జగనన్న మీద ప్రేమతో, 2 ప్రజలకు ఏదైనా జెప్పాలి. మన పార్టీ తరపున మనం వాయిస్ వినిపించాలి. ప్రతి ఒక్కరం కూడా మనం బాధ్యతగా తీసుకోవాలని జేస్తున్నాం తప్పితే ఇంక అంతకంటే ఏం లేదు. పోను పోను ఏమైతాయంటే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసిన ఒక సమస్య గురించి మాట్లాడినా, లేకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ జేయొచ్చు, వీడియో రిలీజ్ జేయొచ్చు. అక్కడి వరకు మనం ఉన్న సమయంలో చేసుకోవచ్చండి. కానీ తర్వాత ఏమైతుందంటే కస్టమర్ సర్విస్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు కంప్లెయింట్స్ టీము, కస్టమర్ సర్విస్ టీము ఇవన్నీ ఉంటాయి. రిటర్న్స్ అట్లా ఇట్లా అంతా. ఇక్కడ మనం ఏదైనా చేసినప్పుడు పాపం అప్రిషియేట్ చేయడానికో, మనతో మాట్లాడి ఒకసారి "అన్న మీరు మాట్లాడారు" అని ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. రోజుకొక 20, 25 మంది మెసేజ్‌లైనా, కాల్స్ అయినా చేస్తూ ఉంటారు. అవన్నీ రిప్లై చేయాలంటే అది పెద్ద సమస్య అండి. అంటే సమస్య అంటే వి ఆర్ రియల్లీ హ్యాపీ టు రిసీవ్ ద ఫీడ్‌బ్యాక్ వినడానికి, మనం మాట్లాడడానికి ఎప్పుడు ఉంటాం గానీ, మాకు జాబ్ అయిపోయే లోపల మాకు 6:30 అంటే ఇండియాలో 11:30, 12 అవుద్ది. సో, నా జాబ్ అయిపోయిన తర్వాత నేను ఎవరితో మాట్లాడలేను. అండ్ ఉదయాన్నే లేసినప్పుడు ఇట్లా వీడియో చేసి పరుగులు పెడతాను. సో, ఒకటి వీడియో చేయడం ఒక ఎత్తయితే, ఇప్పుడు వీడియో చేయడానికి సమయం 20%, 25% నా ఫ్రీ సమయం కేటాయిస్తానండి. మిగతా 60-70% ఏందంటే ఫోన్‌లో మాట్లాడడానికి, ఫోన్ కాల్ ఆన్సర్ చేయడానికి. వాళ్ళందరూ గూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లే, మన మీద అభిమానంతో మాట్లాడాలనుకోని చేసేవాళ్ళే. సో, దానికి ఇంకా ఎక్కువ సమయం అయిపోతుంది. ఫస్ట్‌లో ఏంటంటే వీడియో చేయడానికే అంతే అయిపోయి. పెద్ద రెస్పాన్స్ ఉండేది కాదు. పోను అందరికి తెలిసిన తర్వాత ఈ వచ్చే ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, ఈ ఉండే 3 గంటలో, 2:30 గంటలో, 3 గంటలో మనకు ఫ్రీ టైమ్ ఉంటది కదా! అందులో కనీసం ఒక 2 గంటలు ఇప్పుడు ఫోన్‌లలో మాట్లాడడానికే సమయం అయిపోతుంది. సో, ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది. బట్ తప్పకుండా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటాం. ఇంకా లేకపోతే వేరే ఎవరైనా టీమ్ ఆల్రెడీ ఒకరిద్దరిని టీమ్‌ని కూడా పెట్టుకున్నాము. ఇంకా ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి జాయిన్ అవుతాము, మనం చేద్దాము అంటే కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. బట్ థాంక్ యూ ఫర్ ద వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్. మనం ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు మనకు చేతనైనంత మనం చేస్తూనే ఉంటాం. ఈ సందర్భంగా చూసి మీ అభిప్రాయం తెలియజేసిన ప్రతి ఒక్కరికి బిగ్ థాంక్ యూ.